Hey, hi all, welcome back to my channel. సో మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మై నేమ్ ఇస్ హసీనా. నేను నా ఛానల్లో లైక్ బ్యూటీ రిలేటెడ్ అండ్ డ్రెస్సెస్ లైక్ ఫ్యాషన్ రిలేటెడ్ అండ్ కుకింగ్ ఇలాంటి వీడియోస్ అయితే చేస్తుంటాను అనమాట. సో మీరు ఏమైనా అలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే సో నా ఛానల్ అయితే చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి లైక్ ఒక బెస్ట్ వీడియో అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫెస్టివల్ సీజన్స్ కదా, అందుకే మనకి ఫెస్టివల్స్ వేసుకోవడానికి ఒక మంచి అవుట్ఫిట్స్ అయితే కావాలి కదా. సో అందుకని నేనైతే ఈ వీడియోలో ఒక మంచి ఫెస్టివల్ అవుట్ఫిట్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. అవి వచ్చేసి లైక్ కుర్తీ సెట్స్ కానీ లేదంటే కుర్తీస్ కానీ సో ఇవైతే చూపిద్దాం అనుకుంటున్నా. డ్రెస్సెస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. సో నేను అవి తీసుకొని పర్చేస్ చేసి వాటిని లైక్ క్లాత్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసి దాని తర్వాత మీకైతే ఇవి చూపిద్దామని ఫిక్స్ అయినా. సో ఈ రోజు అయితే వీడియోలో డ్రెస్సెస్ అయితే చూపించేస్తా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా అయితే చూసేయండి. సో ఈ వీడియోలో డ్రెస్సెస్ ప్రైస్ లైక్ క్వాలిటీ అండ్ డ్రెస్ ఎలా ఉందనేది, ఈ సైజెస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ వీడియోలో అయితే చెప్పేస్తా. సో వీడియో అయితే చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఫస్ట్ వన్ వచ్చేసి నేనైతే ఒక డ్రెస్ చూపిస్తా. ఆ డ్రెస్ మాత్రం చాలా బాగుంది. సో ఇదన్నమాట కుర్తీ సెట్. ఇది వచ్చేసి లైక్ ఈ డ్రెస్ మాత్రం చాలా బాగుంది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. లైక్ ఒక 5 to 6 కలర్స్ అయితే ఉన్నాయి. నాకు దాంట్లో ఈ కలర్ బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్ వచ్చేసి మంచిగా లైక్ బాటమ్ వేర్, చున్నీ అండ్ టాప్ వస్తుంది. టాప్ వచ్చేసి మనకి స్లీవ్లెస్ వస్తుంది అనమాట. సో ఒకసారి అయితే చూపిస్తా. సో టాప్ వచ్చేసి ఇలా వస్తుంది, లైక్ స్లీవ్లెస్ అన్నమాట. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. నెక్ మాత్రం చాలా బాగుంది దీనికి. చూస్తున్నారు కదా ఇలా వస్తుంది నెక్. నెక్ సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ ఉంది, ఫ్రంట్ ఇలా. అండ్ ఇది వచ్చేసి స్లీవ్లెస్ వస్తుంది మనకి, కానీ బాగుంది. స్లీవ్లెస్ కూడా మరీ అంత చిన్నగా ఏం లేదు. లైక్ కొంతమంది అన్కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. లైక్ ఇదైతే మనకి షార్ట్ హ్యాండ్స్ టైప్ బాగుంది, మరి అంత చిన్నగా ఏం లేదు. జనరల్ గా అయితే నాకు కూడా స్లీవ్లెస్ అంత నచ్చదు, బట్ నేను ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా. కానీ చాలా బాగుంది, చాలా కంఫర్ట్ గా ఉంది అనమాట. అండ్ క్లాత్ మాత్రం చాలా చాలా బాగుంది, ఎందుకంటే ఇది మంచి ప్యూర్ కాటన్ అన్నమాట. క్లాత్ వచ్చేసి నార్మల్ రేయాన్ కూడా కాదు, క్లాత్ వచ్చేసి మంచి ప్యూర్ కాటన్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి థ్రెడ్స్ కూడా ఇచ్చాడు బ్యాక్ సైడ్. సో చూస్తున్నారు కదా ఇలా థ్రెడ్స్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ కి ఇక్కడ ఇలా ఇచ్చాడు. అండ్ టాప్ కూడా లాంగ్ ఉంది, మరి అంత షార్ట్ ఏం లేదు, ఇలా వచ్చింది. కలర్ ఇది చాలా బాగుంది కదా, గ్రీన్ కలర్. దీంట్లో కలర్స్ వచ్చేసి పర్పుల్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, స్కై బ్లూ ఉంది, లైట్ పింక్ కలర్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి అన్నమాట కలర్స్ అయితే. సో బాటమ్ వేర్ వచ్చి బాటమ్ వేర్ అండ్ టాప్ రెండు ఒకేలాగా వస్తాయి, సేమ్ ఒకటే డిజైన్. బాటమ్ వేర్ వచ్చి ఇలా వస్తుంది, కొంచెం లూజ్ గానే ఉంటుంది, అంత టైట్ ఏం లేదు. సో చూస్తున్నారు కదా ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ దుప్పట్టా వచ్చేసి బాగుంది కదా, కానీ క్లాత్ మాత్రం మంచి ప్యూర్ కాటన్ మస్తు ఉంది, నాకు బాగా నచ్చింది. ఈ డ్రెస్ వేసుకొని చూసా. అండ్ ఇక్కడ సైడ్ కి కూడా పెడతా నేను వేసుకుంది, అదైతే చూసేయండి మీకు అర్థమవుతుంది డ్రెస్ ఎలా ఉంది అనేది. సో చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా. దీనికి జుమ్కాస్ వచ్చేసి లైక్ ఈ గ్రీన్ కలర్ కానీ లేదంటే కొంచెం వైట్ షేడ్ వచ్చేవి అలాంటివి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మరి అంత హెవీగా పెట్టుకోకండి, కొంచెం నార్మల్ ఇంత సైజ్ లో పెట్టుకోండి, మరి హెవీ అవసరం లేదు. సో ఓన్లీ జుమ్కాస్ పెట్టుకుంటే సెట్ అవుతుంది, యాక్సెసరీస్ ఇంకేం అవసరం లేదు. సో గైస్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 460 రూపీసే. అండ్ ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. అండ్ సైజెస్ వచ్చేసి ఎక్స్ స్మాల్ నుంచి XXL వరకు ఉన్నాయి. సో మీకు ప్రిఫర్ అయ్యే సైజ్ చూసి తీసుకోండి. సో ఈ డ్రెస్ అయితే మస్తు ఉంది, మీకు ఈ డ్రెస్ నచ్చితే లైక్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్సెస్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. సో అదైతే చూసేయండి. సో ఇది గైస్ ఈ డ్రెస్ గురించి. సో ఇదైతే చాలా బాగుంది, మీకు నచ్చితే కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది. సో ఇప్పుడైతే నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి సో ఇది వైట్ కుర్తీ అండ్ దుప్పటా వస్తుంది దీనికి.
ఫస్ట్ అయితే కుర్తీ చూద్దాం ఎలా ఉందనేది. చూస్తున్నారు కదా, వైట్ కుర్తీ ఎంత బాగుందంటే మస్తు ఉంది, నాకు బాగా నచ్చింది ఇది. సో చూస్తున్నారు కదా, మస్తు ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇది మనకి ఇమేజ్ లో ఒకసారి నేను చూపిస్తా. ఇమేజ్ లో ఏంటంటే ప్యూర్ వైట్ చూపిస్తాడు, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం క్రీమ్ కలర్ గా అలా వచ్చింది అనమాట. వర్క్ కూడా చాలా బాగుంది, లైక్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు మొత్తం డ్రెస్ మొత్తం. సో చూడండి ఒకసారి, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇలా. ఇక్కడ చెమ్కి టైప్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్ కి ఇక్కడ బాటమ్ లో ఇలా వస్తుంది వర్క్, బాగుంది కదా. నాకు ఈ వైట్ టాప్స్ ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నా, బట్ లైక్ వేరే మోడల్స్ ఉన్నాయి కానీ ఇట్లా కంప్లీట్ వైట్ గా అయితే లేవన్నమాట. సో గైస్, ఫ్రంట్ సైడ్ అయితే నెక్ ఇలా ఉంది, ఇలా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా రౌండ్ పైకి వస్తుంది. అండ్ ఇది మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి దుప్పట్టా ఎలా వచ్చిందంటే ఇలా వస్తుంది, కొంచెం స్టిఫ్ గా ఉంది క్లాత్ వచ్చేసి. లైక్ టాప్ ఉన్నంత సాఫ్ట్ గా ఇది లేదు క్లాత్. అండ్ దీనికి ఇట్లా బార్డర్ టైప్ ఇచ్చాడు, దుప్పటాకి ఇట్లా బార్డర్ టైప్ ఇచ్చాడు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది దుప్పటా కూడా కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది, లాంగే ఉంది, ఇగో చాలా లాంగ్ ఉంది. అండ్ ఈ టాప్ కి కరెక్ట్ గా సెట్ అయింది దుప్పటా, లైక్ నెట్ సిల్క్ ఇలా ఆ టైప్ ఇవ్వకుండా టాప్ రిలేటెడ్ గా ఇచ్చాడు దుప్పటా క్లాత్ కూడా. అండ్ ఇది వచ్చేసి, అండ్ ఈ కుర్తీ వచ్చేసి లైక్ నేనైతే మీషో నుంచి తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే గైస్, సో మీషోలో ఏంటంటే ప్రైస్ వచ్చేసి 543 రూపీస్ ఉంది. అండ్ ఇంకోటి ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి 800 ఉంది అనమాట ప్రైస్. బట్ నేనేం చేసా అంటే లైక్ రెండు ఒకసారి అయితే పర్చేస్ చేసి చూసా ఏది బెస్ట్ ఉందని. బట్ క్వాలిటీ అయితే రెండు సేమ్ ఉన్నాయి, మనకి ఏం చేంజ్ ఉండదు. లైక్ క్లాత్ గానీ డిజైన్ గానీ అండ్ ప్రైస్ లోనే మనకు అంత డిఫరెన్స్ ఉంది, బట్ రిమైనింగ్ అంతా సిమిలర్ ఉంది, ఎక్కడ ఏ చేంజ్ లేదు నాకు. సో అంత ప్రైస్ పెట్టడం కంటే తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తుంది కదా అని నేను ఇంకా మీషో నుంచి తీసుకున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి, దీనిలో సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి 2XL వరకు ఉన్నాయి. లైక్ మీ సైజ్ తగ్గట్టు మీరు చూసుకోండి. ఇదనమాట గైస్ ఈ కుర్తీ గురించి అయితే నాకు ఇది బాగా నచ్చింది. నేనైతే మంచి జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా, నాకు ఇది బాగా నచ్చింది. సో మీకు డ్రెస్ నచ్చుంటే కింద లింక్ ఉంటుంది, సో మీరైతే పర్చేస్ చేయొచ్చు. సో ఇంతే గైస్ ఈ డ్రెస్ గురించి. కానీ వేసుకుంటే ఫెస్టివల్స్ కి మాత్రం మస్తు ఉంటది, ఎందుకంటే ఇట్లాంటివి ప్యూర్ లైక్ మొత్తం వైట్ అండ్ వైట్ లో మస్తు ఉంటది అనమాట. ఇట్లా వైట్ వేసుకొని ఇంకొకటి ఏంటంటే మన జ్యువెలరీ అనేవి దీనికి లైక్ కాంట్రాస్ట్ పెట్టుకోవాలి. లైక్ ఎల్లో కలర్ గానీ లేదంటే బ్లూ గానీ గ్రీన్ గానీ అలా పెద్ద పెద్ద జుమ్కాస్ టైప్ అలా పెట్టుకోండి, చాలా బాగుంటది. సో ఇంతే గైస్ ఈ డ్రెస్ గురించి అయితే. సో ఇంకా నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూసేద్దామా. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ అన్నమాట. పింక్ కలర్, నేను ఎప్పటి నుంచో పింక్ కలర్ తీసుకుందాం అనుకుంటుండే, బట్ అంత ఎక్కువ పింక్ కలర్ లో అన్ని ఎక్కువ డ్రెస్సెస్ అయితే లేవు. సో ఇది ట్రై చేద్దామని ఇంకొక పింక్ కలర్ అయితే తీసుకున్నా నేను. లైక్ ఈ డ్రెస్ ఎలా ఉందనేది ఇప్పుడు మీకైతే చూపిస్తా. ఇది వచ్చేసి షరారా అన్నమాట, షరారా సెట్. లైక్ దీనికి దుప్పట్టా రాదు, ఓన్లీ మనకి టాప్ అండ్ బాటమ్ వేర్ వస్తుంది. అండ్ టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మంచిగా ఒక ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ ఇచ్చాడు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ హ్యాండ్స్ మనకి 3/4 టైప్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంటాయి, ఇంకా అంత లాంగ్ ఏం ఉండదు. అండ్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది రౌండ్ టైప్, బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుంది నెక్. దీంట్లో నాకు ఏం నచ్చలేదంటే ఈ నెక్ మరీ పైకి ఉంది, ఇక్కడ మరీ పైకి వచ్చేసింది, నాకు అంత లుక్ అనిపించలేదు. ఇట్లాంటి టాప్స్ కి ఏంటంటే కొంచెం నెక్ మరీ అంత కింద కాదు, కొంచెం అన్నా కిందకుంటే బాగుంటది. ఇది మరీ పైకి ఉండేసరికి నాకేమైంది ఇట్లా వచ్చేస్తుంది, అందుకే నాకు అంత నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే గైస్, ఈ టాప్ కొంచెం షార్ట్ ఉంటుంది, సో మీరు అంత లాంగ్ ఏం రాదు ఈ టాప్ అనేది, షరారా సెట్ కాబట్టి
టాప్ మరి అంత లాంగ్ ఏం రాదు, కొంచెం షార్ట్, మన నీ సైజ్ వస్తుంది, నీ కంటే కూడా ఇంకొంచెం పైకే ఉంటుంది. సో ఇప్పుడైతే బాటమ్ చూపిస్తా. సో బాటమ్ వేర్ ఇక్కడ ఎలాస్టిక్ ఇస్తాడు, బాటమ్ వేర్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది షరారా కదా, సో బాటమ్ కి ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ప్రిల్స్ టైప్ ఇస్తాడు, స్మాల్ ప్రిల్స్. ఇక్కడ వచ్చేసి కొంచెం ఇక్కడ వచ్చేసి కొంచెం టైట్ గా ఉంటుంది, కింద ఇక్కడ నీ కింద నుంచి మనకి ఇట్లా వస్తుంది లూజ్. అండ్ ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే గైస్, ఈ డ్రెస్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే, నీకు ఒకసారి ఇమేజ్ చూపిస్తా, ఇక్కడ చూడండి. ఈ ఇమేజ్ లో ఏంటంటే మనకి ఆ బాటమ్ వేర్ అనేది చాలా లాంగ్ అండ్ గేర్ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తాడు మనకి, లైక్ ఫ్లేర్ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తాడు ఇమేజ్ లో. బట్ నేను అది చూసి అమ్మో ఇంత ఫ్లేర్ వస్తుందా, ఇంత బాగుంది ఏంటి, అంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి డ్రెస్ ఎలా వస్తా అని అన్నట్టు బుక్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ఏమైందంటే వచ్చిన తర్వాత చూస్తే నేను షాక్ అయినా, లైక్ ఇమేజ్ లో ఉన్నంత మంచిగా బయట లేదు. లైక్ ఏంటంటే ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంది, లుక్ అయితే బాగుంది, బట్ ఇమేజ్ లో ఉన్నట్టు లేదు. బాటమ్ వేర్ అనేది మనకు అంత ఫ్లేర్ లేదు, కొంచెం నార్మల్ గా ఉంది. లైక్ ఎలా అంటే మనకి ఇమేజ్ లో అయితే మంచిగా టాప్ కూడా ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉంటాయి, అండ్ నెక్ కూడా కొంచెం డీప్ ఉంటుంది, అండ్ బాటమ్ వేర్ వచ్చేసి చాలా లాంగ్ గా ఫ్లేర్ గా ఉంది. బట్ రియల్ గా చూస్తే అలా లేదనమాట. సో నాకు అయితే అందుకే అంత నచ్చలేదు. కలర్ మాత్రం సేమ్ వచ్చింది, పింక్ కలర్, ఇక్కడ డిజైన్ కూడా సేమ్ వచ్చింది. అండ్ లైక్ అదొక్కటే నాకు అనిపించింది, ఆ ప్రైస్ కి అక్కడ చూపించిన దానికి ఇక్కడ ఒరిజినల్ కి అసలు మ్యాచ్ చేయలేదన్నమాట, అలా వచ్చింది. సో అయితే ఇది నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. ఈ పింక్ డ్రెస్ వచ్చేసి సేమ్ మీషోలో ఉంది, అమెజాన్ లో కూడా ఉంది. నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 489 రూపీస్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో సైజెస్ వచ్చేసి మీడియం నుంచి 3XL వరకు ఉంది, 3XL వరకు ఉంది చూసుకోండి. ఇది ప్యాటర్న్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, ఓన్లీ నెక్ డిజైన్ వరకే, ఇంకా ఎక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఉండదు. ఇంకా రిమైనింగ్ అంతా ప్రింటెడ్ ఉంటుంది. లైక్ ఈ ప్రింటెడ్ కదా, ప్రింట్ కూడా ఏం పోదు, నేను లైక్ చూసాను బానే ఉంటుంది, ప్రింట్ ఏం పోదన్నమాట, బానే ఉంది. సో ఇదైతే ఒక డ్రెస్ గైస్, ఇది కూడా ఫెస్టివ్ వైస్ కి మస్తు ఉంటది. అండ్ దీనికి జ్యువెలరీ వచ్చేసి ఎలా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ రెడ్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు కదా, సో ఇట్లా మల్టీ కలర్ వేసుకున్నా బాగుంటుంది, పెద్ద ఇయర్ రింగ్స్. అండ్ ఇంకోటి లైక్ ఇలా రింగ్స్ ఉంటాయి కదా, ఇలా వైట్ పర్ల్స్ రింగ్స్ ఉంటాయి, అలా వేసుకున్నా బాగుంటుంది. వైట్ జ్యువెలరీ బాగుంటది, రెడ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటది. లైక్ పింక్ పెట్టుకుంటే మనకి కలిసిపోతుంది, పింక్ కూడా వేసుకోవచ్చు, బట్ అంత లుక్ అయితే అనిపించదు మనకి. ఎప్పుడైనా మనం కాంట్రాస్ట్ వేసుకుంటేనే లుక్ అనేది చాలా బాగుంటుంది. సో అలా అయితే వేసుకోండి, ఫెస్టివల్ కి చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. సో ఇప్పుడైతే నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూసేద్దామా. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి కుర్తీ సెట్. ఇది బాగుంటుంది డ్రెస్, కలర్ మస్తు ఉంటది, నాకు కలర్ చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే ఇది చూపిస్తే ఎలా ఉందా నేను. యా, కుర్తీ వచ్చేసి ఇలా వస్తుంది, పింక్ చూపించా కదా సేమ్ అలానే ఇక్కడ మనకి నెక్ వరకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి లైక్ ప్రింట్ టైప్ వస్తుంది, కొంచెం ఆ పింక్ డ్రెస్ కి సిమిలర్ గా ఉంది డిజైన్ ప్యాటర్న్ అయితే. ఇలా ప్రింటెడ్ వస్తుంది, నెక్ వచ్చేసి ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది నెక్. టాప్ మరి అంత షార్ట్ ఏమి ఉండదు, మన నీ సైజ్ కే ఉంటుంది, నీ కంటే కూడా ఇంకా కొంచెం కిందకే ఉంటుంది. హ్యాండ్స్ ఇలా ఇచ్చాడు, హ్యాండ్స్ కూడా నార్మల్ గా ఇక్కడ వరకు వస్తుంది, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కట్స్ టైప్ టాప్. ఇది క్లాత్ వచ్చేసి మనకి రేయాన్ క్లాత్ ఇచ్చాడు, కాటన్ కాదు, రేయాన్ క్లాత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటమ్ వేర్. ఈ బాటమ్ వేర్ ఎలా అంటే ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చాడు, ఇది షరారా కాదు, నార్మల్ ఇలా పటియాలా టైప్ ఇచ్చాడు, బాగుంది. ప్యాంట్ కూడా అది లైక్ బాటమ్ వేర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా క్లాత్ వచ్చేసి రేయాన్. అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి కొంచెం చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ చాలా మెత్తగా ఉంటుంది. లైక్ ఇదైతే చాలా బాగుంది, దుప్పట్టా బాగా నచ్చింది నాకు.
లైక్ టాప్ కి డిజైన్ వచ్చింది కదా, టాప్ కి ఇలా ప్రింటెడ్ వచ్చింది కదా, సో అదే ప్రింట్ ఇక్కడ దుప్పటాకి ఇచ్చాడు. సో చూసినారు కదా ఇలా వస్తుంది ప్రింట్. ఇంకా దుప్పటా మొత్తం ఇలానే ఉంటుంది, దీనికి లేస్ అదేమి ఉండదు, జస్ట్ ఇలా పైపింగ్ చేసి ఉంటుంది. సో ఇలా వచ్చింది దుప్పటా. ఇది దుప్పటా వచ్చేసి మనకి అంత లాంగ్ ఏం లేదు, కొంచెం నార్మల్ గా ఇచ్చాడు. కొంచెం షార్ట్ గానే ఉంది దుప్పటా, మనం వన్ సైడ్ వేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఇక్కడ నెక్ కి చూసారా ఇలా ఇచ్చాడు, ఇక్కడ ఒక సిల్వర్ డిజైన్ టైప్ చూసారు కదా, బాగుంది. ఇలా నాకు ఇట్లాంటి డ్రెస్సెస్ ఏంటంటే, ఇట్లా మనకి ఏ డ్రెస్సెస్ అయినా ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర ఇలా వస్తే డిజైన్ చాలా బాగుంటుంది, లైక్ ఒక మంచి లుక్ అయితే వస్తుంది డ్రెస్ కి. నాకు ఇట్లా డిజైన్ వచ్చినాయి చాలా బాగా నచ్చుతాయి, లైక్ అందుకే నేను ఎప్పుడైనా డ్రెస్సెస్ చూసినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈ డిజైన్ ఉన్నవి ఎక్కువ ప్రిఫర్ చేస్తా, ఒక మంచి లుక్ అయితే వస్తుంది అనమాట మనకి. సో అందుకని తీసుకున్నా నేను. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా, అండ్ ప్రైస్ వచ్చేసి 649 ఉంది. పర్లేదు ఆ ప్రైస్ కి కుర్తీ సెట్ అంటే, ఎందుకంటే మనకి క్వాలిటీ గానీ కలర్ గానీ అండ్ ఇది డిజైన్ గానీ చాలా లైక్ బాగుంది. ఈ ప్రైస్ కి డ్రెస్ అంటే నాకు రీజనబుల్ అనిపించింది, సో అందుకని ఇది అయితే తీసుకున్నా. అండ్ ఇట్లా ఈ డ్రెస్సెస్ కి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి సిల్వర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా లైట్ పింక్ షేడ్ వచ్చినవి ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు. లైక్ ఏంటంటే గైస్, నేను ఎప్పుడైనా ఇవి డ్రెస్సెస్ కి ఇలా దాంట్లో ఏం కలర్స్ ఉన్నాయి అవి చూసుకుంటా, ఒకసారి చూసుకొని దానికి 3 ఇయర్ రింగ్స్ ట్రై చేస్తా. లైక్ ఫస్ట్ అయితే ఇట్లా పర్పుల్ ట్రై చేస్తా, తర్వాత దానికి వచ్చిన సిల్వర్ ట్రై చేస్తా, ఇంకొక కలర్ ఏముందో అవి ట్రై చేస్తా. సో 3 అయితే పెట్టుకొని చూస్తా, దాంట్లో మనకి ఏది మంచిగా అనిపిస్తే నేను అది ప్రిఫర్ చేస్తా అనమాట. సో నేనైతే అలా సెలెక్ట్ చేసుకుంటా జ్యువెలరీ వచ్చేసి. సో ఇది గైస్ ఈ డ్రెస్ గురించి అయితే. దీంట్లో సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి 3XL వరకు ఉన్నాయి, సో చూసుకొని చేసుకోండి. ఇది గైస్ ఈ డ్రెస్ గురించి అయితే. మీకు నచ్చుంటే మీరైతే కమెంట్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూసేద్దామా. ఈ డ్రెస్ ఏంటంటే షరారా సెట్. ఈ డ్రెస్ ప్రైస్ చెప్తే మీరు షాక్ అయిపోతారు, అంత తక్కువ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇది లైక్ మనకి ఇంకో సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే, ఈ డ్రెస్ కి మనకి కుర్తి, బాటమ్ వేర్ అండ్ దుపట్టా కూడా వస్తుంది. అంత తక్కువ ప్రైస్ కి సెట్ మొత్తం అంటే నేనైతే కొంచెం సర్ప్రైజ్ అయినా. అండ్ అలాగే మనకి డ్రెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అది ఎలా ఉందనేది ఒకసారి మీకు చూపిస్తా. సో గైస్ మనకి టాప్ అయితే ఇలా వస్తుంది, నెక్ ఇలా ఉంది, ఇలా వచ్చి కొంచెం ఇలా వీ టైప్ వస్తుంది. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ వరకు వస్తాయి. ఇంకొకటి ఇది టాప్ వచ్చేసి మనకి ఇలా కట్స్ వస్తుంది సైడ్ కి, నార్మల్ కుర్తీనే. అండ్ ఇంకోటి ఈ టాప్ వచ్చేసి చాలా లాంగ్ ఉంది, మనకంత షార్ట్ గా ఏం లేదు, నీకంటే కూడా ఇంకా కొంచెం కిందకే ఉంటుంది. నేను చూపించిన టాప్స్ లో లైక్ పింక్ వైలెట్ కొంచెం షార్ట్ ఉంటాయని చెప్పా కదా, బట్ ఇది మాత్రం వాటికంటే కూడా కొంచెం లాంగ్ గా ఉంటుంది కుర్తీ వచ్చేసి. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఇట్లా డిజైన్ వస్తుంది మొత్తం, టాప్ కుర్తీ మొత్తం మనకి ఇదే డిజైన్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం. ఇంకొకటి ఏంటంటే గైస్ ఈ టాప్ గురించి, క్లాత్ కొంచెం స్టిఫ్ గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా లేదు క్లాత్. సో దీంట్లో ఈ డ్రెస్ లో నేను లైక్ పాజిటివ్ పాయింట్ చెప్తా, నెగిటివ్ పాయింట్ చెప్తా. సో నేను చెప్పిన తర్వాత మీకు ఆ ప్రైస్ కి ఆ డ్రెస్ బెస్టా కాదా అనేది ఒకసారి అయితే కమెంట్ చేయండి. సో నాకైతే ఏమనిపించిందో ఒకసారి చెప్తాను. సో ఇదైతే క్లాత్ కొంచెం స్టిఫ్ గా ఉంటుంది, అంత సాఫ్ట్ గా ఏమి ఉండదు. సో అందుకని మీకు ముందే చెప్తున్నా, మళ్ళీ తర్వాత స్టిఫ్ గా ఉంది అనకండి. ఎందుకంటే కొంచెం క్లాత్ అయితే టాప్ దే, బాటమ్ వేర్ది కాదు, టాప్ అయితే కొంచెం స్టిఫ్ గానే ఉంటుంది. సో అలా ఉంటుంది క్లాత్ అయితే. అండ్ ఇప్పుడు ఇంకా బాటమ్ వేర్ ఎలా ఉందన్నది ఒకసారి చూపిస్తాం. బాటమ్ వేర్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇక్కడ ఎలాస్టిక్, ఇక్కడ షరారా. పింక్ చూపించా కదా, పింక్ డ్రెస్ ది సేమ్ అదే మోడల్, ఇది షరారా కదా. సో దీనికి కూడా సేమ్ అలానే వస్తుంది డిజైన్ అయితే. ఇక్కడ వరకు మన నీకంటే కూడా కొంచెం పై వరకు అయితే టైట్ గా ఉంటుంది, కింద లూజ్ గా వస్తుంది. సో ఇక్కడైతే ప్రిల్స్ టైప్ ఇలా ఇలా వస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, నేను
టాప్ లో ఉన్న పాజిటివ్ నెగిటివ్ చెప్తా. దీనికి వచ్చేసి పాజిటివ్ చెప్తా. పాజిటివ్ వచ్చేసి ఏంటంటే ఇది కాటన్ క్లాత్, టాప్ ఉన్నంత స్టిఫ్ గా బాటమ్ వేర్ అయితే ఉండదు. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. మనకి బాటమ్ వేర్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. వైట్ కదా, ఎట్లయినా కొంచెం ట్రాన్స్పరెంటే ఉంటాయి. సో అలానే ఇది కూడా అలానే ఉంది. నాకు అదొకటి అనిపించింది ట్రాన్స్పరెంట్ ఉంది అని. బట్ దీన్ని కవర్ చేయడం ఏంటంటే మనకి ఇప్పుడు టాప్ అనేది, ఈ టాప్ కి కూడా మనకి కట్స్ అనేవి మనకంత లైక్ దూరంగా ఏముండవు, కొంచెం దగ్గరకే ఉంటాయి కట్స్ కూడా. మనకి ఇక్కడ ఈ స్పేస్ అనేది ఎక్కువ ఉండదు ఈ టాప్ కి. సో ఇట్లా దగ్గరకు ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇది ఇక్కడ మన బాటమ్ వేర్ వేసుకున్నప్పుడు మనకు ఆ ట్రాన్స్పరెంట్ ఉన్నదని అసలు కనిపించదు, ఎందుకంటే మనకి ఆ టాప్ తో కవర్ అయిపోతుంది ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ వరకు. సో అట్లయితే నాకు బెస్ట్ అనిపించింది, టాప్ తోనే కవర్ అయిపోతుంది కాబట్టి ఏం కనిపించదు. సో లైక్ ఆ పాయింట్ లో అయితే నాకు బాగా నచ్చింది డ్రెస్. ఇంకొకటి ఏంటంటే దీనికి దుప్పట్టా కూడా వచ్చింది. దుప్పట్టా ఏం లేదు, నార్మల్ ప్లెయిన్ వైట్ చున్నీ ఇచ్చిండు. పర్లేదు బానే ఉంది, కానీ చున్నీ అంత లాంగ్ లేదు, కొంచెం నార్మల్ గా ఉంది, అంత లాంగ్ లెంత్ అయితే లేదు. సో ఈ డ్రెస్ వచ్చేసి నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. ప్రైస్ అయితే జస్ట్ 320 రూపీసే. 320 రూపీస్ కి షరారా సెట్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. అంత తక్కువ ప్రైస్ లో వచ్చిందంటే బెస్ట్ అనిపించింది. సో అందుకే ముందే చెప్తున్నా నేను. లైక్ టాప్ కూడా మరి అంత డిస్కంఫర్ట్ గా అయితే ఏం లేదు, చాలా బాగుంది. సో అందుకని నేనైతే ఇది తీసేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే గైస్, ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆల్రెడీ డ్రెస్ వేసుకున్న ఒక వీడియోలో కూడా ఉంది. ఆ వీడియోలో చూసి మీకు అర్థమైంది డ్రెస్ ఎలా ఉందనేది. అంత తక్కువ ప్రైస్ కి సెట్ అంటే చాలా బెస్ట్ అనిపించింది. అండ్ వేసుకున్నా కూడా చాలా బాగుంది. నాకు ఆ రోజు చాలా మంది చెప్పారు డ్రెస్ చాలా బాగుందని. సో మనం ఒక 2-3 టైమ్స్ అయితే వేసుకోవచ్చు, బెస్ట్ అనిపించింది. సో ఇది గైస్ ఈ డ్రెస్ గురించి అయితే. సైజెస్ వచ్చేసి ఎక్స్ స్మాల్ నుంచి XXL వరకు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే గైస్, వీటికి మనం ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోవచ్చు అంటే లైక్ ఇట్లా హెవీ రింగ్స్ పెట్టుకోవచ్చు, వైట్ కలర్ పెట్టుకోవచ్చు. గ్రీన్ సెట్ కాలేదు, నేను ట్రై చేసా. గ్రీన్ కాదు, ఓన్లీ వైట్ పెట్టుకోండి. వైట్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. లైక్ వైట్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, జుమ్కాస్ అయినా లేదంటే రింగ్ టైప్ అయినా అలా పెట్టుకోండి, బాగుంటుంది. సో ఇవి గైస్ నేనైతే ఈరోజు చూపించిన డ్రెస్సెస్ వచ్చేసి, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఫెస్టివ్ వేర్ కావాలి కాబట్టి నేను మీకు యూజ్ అవుతుందని మొత్తం ఫెస్టివ్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నా. లైక్ ఇప్పుడు మొత్తం ఫెస్టివల్ సీజన్ కదా, మీరు ఒకేసారి అన్ని వెతుక్కోకుండా ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక 5 మంచి డ్రెస్సెస్ అయితే చూపించాలనుకుంటున్నా, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఈ డ్రెస్సెస్ వచ్చేసి. నేను కూడా లైక్ ఇవన్నీ ఒకసారి వేసుకొని నాకు బాగా నచ్చినాయి, అందుకే మీకైతే రివ్యూ ఇద్దాం, ఈ వీడియోలో పెట్టి చూపిద్దామని ఫిక్స్ అయిపోయి ఈ రోజు అయితే వీడియో తీసేసా. సో మీకు గనక ఈ డ్రెస్సెస్ నచ్చుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ 5 డ్రెస్సెస్ లో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చింది, ఏ డ్రెస్ ఆ ప్రైస్ కి రీజనబులా కాదా అనేది అది కూడా కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ వీడియో గనక మీకు నచ్చుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతే గైస్ ఈ వీడియో అయితే. సీ యూ అగైన్, బై బాయ్.